ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. దేవుని బిడ్డలారా, ఆది కాండం 26, 24 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన యొక్క అనుదిన జీవితంలో సమస్యలను అనుభవిస్తూ ఆయన ఎక్కడ వెళ్లి బావి తోతాడో అక్కడంతా దేవుడు నీళ్లను రప్పించాడు. కానీ అన్యులు వచ్చి ఆ బావిని పెరుక్కున్నారు. దేవుని బిడ్డలారా, అనుదిన జీవితంలో సమస్యలు, పోరాటములు, ఏమి చేసేదనే తెలియని పరిస్థితిలో ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు. చూడండి, ఇస్సాకు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమని దేవుడు అంటున్నాడు. ఈ రోజులో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అనుదిన జీవితంలో పోరాటములను అనుభవిస్తున్నారా, సమస్యలను అనుభవిస్తున్నారా? మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదు, ఇస్సాకు అనుదిన సమస్యలను గురించి ఒకవేళ భయపడి ఉండవచ్చు. కానీ యెహోవా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీతో కూడా నేను ఉండడం మాత్రం కాదు, నిన్ను ఆశీర్వదించేది మాత్రం కాదు, నీ సంతానమును విస్తరింపజేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఇస్సాకు యొక్క భవిష్యత్తును కూడా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అనుదిన జీవితంలో పోరాటములో గలిబిలి అయి నేను ఏమి చేయగలను అని భయపడుతూ మీరు ఉంటున్నారా? బాధపడుతూ ఉంటున్నారా? భయపడకండి, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. భయపడకుము అని. ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించేది మాత్రమే కాదు, మీ యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మీ భవిష్యత్తును కూడా ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తును గురించి భయమా? మీ భవిష్యత్తును గురించి ప్రశ్నతో ఉంటున్నారా? వాగ్దానములు నమ్మదగిన దేవుడు ఆయన. ఈ దేవుని వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ భవిష్యత్తును ఆశీర్వదించి అనేక మందికి జీవంగల సాక్ష్యంగా మిమ్మల్ని నిలుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీరు రక్తపోటలో దాచుకోండి, వీళ్ళ అవసరతలను సంధించండి, వీళ్ళ అనుదిన అవసరతలను సంధించి వీళ్ళ భవిష్యత్తును ఆశీర్వదించండి నాయన. ఏ విషయంలో వీళ్ళు భయపడుతున్నారు, ఆ భయాన్ని నిర్మూలించండి నా రాజా. మీ యొక్క రక్తపోటలో వీళ్ళని దాచుకుని వీళ్ళను కాపాడండి. వీళ్లకు విరోధంగా వచ్చేటువంటి శత్రువు యొక్క తంత్రాలు నాశనమై పోవును గాక. మీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన. మీ యొక్క కృపా ప్రసన్నత అపరిమితంగా వర్ధిల్లని ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి. మీ యొక్క కృపా ప్రసన్నతతో నింపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.